నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఇలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీ దుఃఖము మానుకునుడని వారితో అనిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలు యెహోషువ మందిరము కడుతున్నటువంటి ఆ కాలములో దైవజనులైనటువంటి ఎజ్రా, నెహెమ్యా ఇశ్రాయేలులందరినీ కూడా నీటి గుమ్మము అనబడినటువంటి ద్వారము ఎదుటన ఉన్నటువంటి మైదానములో ఇశ్రాయేలులందరినీ కూడా కూర్చోబెట్టి ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు జనులు ఏం చేశారట? ఏడ్చారట. అప్పుడు లేవీలు జనులను ఏం చేశారని ఉంది? ఓదార్చారు అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ఇశ్రాయేలులందరినీ కూడా ఆ నీటి గుమ్మము ఎదుట మైదానంలో కూర్చోబెట్టి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే జనులందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు తమ హృదయాలు చింపుకొని ఏడ్చారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నప్పుడు నీలో ఆ రకమైన పశ్చాత్తాపం అనేది రావాలి. ఈరోజు చాలా సందర్భాల్లో వాక్యము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, ఎన్నిసార్లు నీ అవిధేయతను దేవుడు బయటపెట్టినా, ఎన్ని సందర్భాల్లో నీ లోపాన్ని దేవుడు బయటపెట్టినా నీ కంట ఒక చుక్క కన్నీరు కూడా రావకపోవడం ఎంతో విచారకరం. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన లోపాలను బయట పెడుతున్నప్పుడు మనకు వేదన లేక దుఃఖము, పశ్చాత్తాపం అనేది కలగాలి. అయ్యో, నేను ఈ మాట ప్రకారం నేను ఉండలేకపోతున్నాను, దేవుడు ఎన్ని సందర్భాలు ఈ మాట నాతో మాట్లాడినా ఆ ప్రకారంగా నేను జీవించలేకపోతున్నానని నీవు ఆ రకమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లేవీలు అంటున్నారు, మీరు దుఃఖం మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదురు అనేటువంటి మాట. అంటే నువ్వు ఓదార్పు నొందాలి అని అంటే నువ్వు యెహోవా యందు ఏం చేయాలి? ఆనందించాలి. ఈరోజు లోక విషయాల్లో ఈరోజు నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, లోక ఆనందాల్లో మునిగి తేలియాడుతూ ఉన్నాం, లోక సంతోషాల్లో ఈరోజు నువ్వు తేలియాడుతూ ఉన్నావు. ప్రత్యేకమైన సమయం దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నావు. ఇక నుండి ప్రభువులో నువ్వు ఆనందించు. ఈరోజు చాలామంది అంటారు దేవునిలో ఆనందం లేదు అని. ఎవరు చెప్పారు దేవునిలో ఆనందం లేదని? ఆయన సన్నిధిలో ఉండడంలో ఉంది నిజమైన ఆనందం. ఆయన సన్నిధిలో పాటలు పాడటంలో ఉంది ఆనందం. ఆయన సన్నిధిలో వాయిద్యములు వాయించుట్లో ఉంది ఆనందం. ఆయన కొరకు సాక్షిగా జీవించుట్లో ఉంది ఆనందం. ఆయన స్వార్థను లోకానికి చెప్పేటువంటి విషయంలో ఉంది ఆనందం. ఈరోజు నిజమైన ఆనందాన్ని విడిచిపెట్టి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి, ఆ శాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాల కొరకు ఈరోజు నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు. ఈ యొక్క ప్రత్యేకమైన దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. నీ దుఃఖము తొలగిపోవాలంటే, నీ యొక్క నిట్టూర్పులు తొలగిపోవాలంటే, నీ బాధ అనేది తొలగిపోవాలనంటే నువ్వు యెహోవా యందు నువ్వు ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దుఃఖపడుతున్నటువంటి వారిని లేవీలు హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, లేవీలు అనగా అర్థమేంటి? దేవుణ్ణి హత్తుకునేవారు అని అర్థం. అంటే ఇక్కడ ఈ మాటను ఇలా మాట్లాడుతున్నాను వినండి పిల్లరా. లేవీలు జనులను ఓదారుస్తున్నారు అని అంటే ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉంటారో వారు ఓదార్పు నొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుణ్ణిలో ఆనందించేవారు ఓదార్పు నొందుతారు, దేవుణ్ణి హత్తుకునేటువంటి వారు ఓదార్పు నొందుతారు. ఈరోజు దేవుణ్ణిలో ఆనందించే వ్యక్తిగా ఉండు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి హత్తుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని హత్తుకోవడం అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క ఫోటో ఒకటి మెడలో వేసుకోవడమా? దేవుని హత్తుకోవడం అంటే మనం సెలలో యేసుప్రభు ఒక వాల్ పేపర్ పెట్టుకుంటే దేవుని హత్తుకోవడమా? దేవుని హత్తుకోవడం అంటే ఏంటండి? మన ఇంట్లో 4 యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటే దేవుని హత్తుకున్నంట. పిల్లరా, ఆయా సందర్భంలో దేవుని మందిరాలు కనబడితే ఇలా 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 అంటే దేవుని హత్తుకున్నట్ట. దేవుని హత్తుకోవడం అంటే ఏంటి?
దేవుని సన్నిధికి నువ్వు దగ్గరగా ఉండడం, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండటం. ఈరోజు దేవుని విడిచి తిరుగుతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి సగానికి సగం దుఃఖానికి గల కారణం, నీ జీవితంలో వేదనలకు కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వేరుగా ఉండడాన్ని బట్టే, దేవునికి నువ్వు ఎడమగా బ్రతకడాన్ని బట్టే, దేవుని యొక్క మందిరాన్ని విడిచి తిరగడాన్ని బట్టి, ఆదివారం కూడా డబ్బులకు కక్కుర్తుపడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి, ఇక నుండి ఆయన దేవుని హత్తుకునేటువంటి వ్యక్తిగానే ఉంటావా? దేవుని యొక్క సన్నిధిలో స్థిరత్వం కలిగి నువ్వు జీవిస్తావా? అలాగైతే నీ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని హత్తుకునేవారు ఎలా ఉంటారు? ఓదార్పు నొందుతారు. దేవునిలో ఆనందించేటువంటి వారు ఓదార్పు నొందుతారు. లోక విషయాల్లో నువ్వు ఆనందిస్తే నీకు కలిగేది దుఃఖం, నువ్వు దేవుల్లో ఆనందిస్తే లోక విషయాల పట్ల నీకు కలిగేటువంటి దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ రీతిగా నువ్వు దేవుని హత్తుకుంటూ దేవునిలో ఆనందించేటువంటి వారిగా నీవు ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను.